బండి వరలక్ష్మి గారు మనకి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో వచ్చారు. సో తన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఒక 4 ఇయర్స్ నుంచి ఆయాసంగా ఉంది. అలాగే రెగ్యులర్ చెకప్ లాగా ఏదన్నా లంగ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెకప్ చేసుకోవడానికి వచ్చారు. సో యూజువల్గా ఆడవాళ్ళల్లో చాలా మందిలో ఈ వంటగదిలో వంట చేయటం వల్ల ఆయాసము, ఇట్లా క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమా ఇట్లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. బట్ వరలక్ష్మి గారిలో బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. సో అది ఫర్దర్గా జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు హెల్ప్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అని డయాగ్నోసిస్ చేయడం జరిగింది. అలాగే మిగతా అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అందులో హార్ట్ పరంగా, లంగ్స్ పరంగా అన్ని నార్మల్గానే ఉన్నాయి. బట్ లంగ్ ఫంక్షన్ అనేది 29% ఉంది. హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది 4.5 grams వరకు ఉండటం జరిగింది. సో హాస్పిటల్ స్టేలో మెడికేషన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఫాలోఅప్లో వచ్చినప్పుడు 10.9 grams వరకు ఉంది. తర్వాత తను ఓవరాల్గా కూడా తను బెటర్గా ఉన్నారు, ఆయాసం చాలా వరకు తగ్గింది. తర్వాత మన లంగ్ ఫంక్షన్ కూడా ఆ రోజు చేసినప్పుడు 29% ఉంది, ఈ రోజు 47% వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓవరాల్గా బెటర్మెంట్ కనిపిస్తోంది. నమస్కారం సార్, నా పేరు బండి వెంకట్రావు, నా ఏజ్ 63 years. మా మదర్ గారు పేషెంట్ 89 years. ఆమెకి ఆయాసంగా ఉండి కొంచెం ఒక 10-15 steps నడిచినా కూడా ఆయాసంగా వచ్చే పరిస్థితుల్లో డాక్టర్ బాలభాస్కర్ గారి దగ్గరికి రమేష్ గారు తీసుకొచ్చాము. టెస్ట్లు ఆయన ఇనిషియల్గా డయాగ్నోస్ చేసిన తర్వాత బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. అండ్ టైమ్లీ హీ హాజ్ అడ్వైజ్డ్, ఎక్సలెంట్ అడ్వైస్, యూ షుడ్ గెట్ అడ్మిటెడ్, ఇట్ వాజ్ రిక్వైర్డ్ ఆల్సో. సో అప్పుడు సారు జనరల్ మెడిసిన్కి రెఫర్ చేసి ట్రీట్మెంట్ అయ్యి ఫాలోఅప్ చేసినాక ఇప్పుడు ప్రజెంట్ నియర్ అబౌట్ 11% దాకా హెచ్పి పర్సంటేజ్ వచ్చింది. ఇప్పుడు మా మదర్ గారికి ఆయాసం అదేం లేదు. హీ హాజ్ గివెన్ వెరీ టైమ్లీ ఎక్సలెంట్ అడ్వైస్. అండ్ డాక్టర్ శోభా గారు, దేర్ ట్రీట్మెంట్ అండ్ దేర్ combined treatment benefited, not only benefited, saved the life. Everything, it is really excellent, no doubt in that. చాలా బాగా మాకు ట్రీట్మెంట్ అయినట్టు.